కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్ తో కూడిన అడ్మిషన్లు. ఎవర్రా ఎదిగే పిల్లలున్న చోట ఈ తాగుడేమిటి ఈ పేకాటేమిటి? ఆటిని వచ్చి బతికించింది అనుకుంటుంటే ఈవిడొచ్చి చంపుతుందట బావా. పేకాట గురించి నీకేం తెలుసు? ఏమిట్రా కూసావు? నా పేరే ఉషా పేకప్. ఏంటి వేస్తావా? చూస్తావా? ఏసుద్దంట చూద్దాం. అది కూడా కలుపు చూస్తాను. ఏయ్ మాట్లాడటం కాదు, కత్తిలో చూస్తాను. జోకర్, ఇది కట్ జోకర్. ఆటిని రాణి, నీది డీల్ షో, వీడిది ఫుల్ కౌంట్. ఫుల్ కౌంట్ చెక్ చేసుకోండి. చూద్దాంగా, ఇప్పుడు తేలుతుందిగా. డీల్ షో, ఫుల్ కౌంట్. డీల్ షో, డీల్ షో, అది డీల్ షో. సిగరెట్ కాల్చడం చేతగనిచ్చావట. ఏంటి ముసలాం అనుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు? ఏమిట్రా కూసావు? నేను ముసల్దాన్నా? షూట్ చేసేస్తాను గాడిదల్లారా. ఏయ్ ఛై, చిన్న జోక్ వేస్తే అరగంట నవ్వుతున్నారా మీ ఆడవాళ్ళు? ముందు వాళ్ళని సంతోష పెట్టడం నేర్చుకోండి. 13 ముక్కల్ని సెట్ చేయడం కోసం తల పట్టుకోవడం కాదురా, ఇంట్లో అందరినీ ఒక జట్టుగా సెట్ అయి ఉండేలా చూడండి. ఇంకెప్పుడైనా పేకాడినా తాగినా పేల్చి పారేస్తాను. బాబా ఇట్లా బాగుపడ్డాడు. అవును బావా, ఇంట్లో చక్కటి పెళ్ళాం, బయటికి వెళ్తే రేసు గుర్రం లాంటి గర్ల్ ఫ్రెండ్, వ్యాపారంలో లాభాలు, పేరు, ప్రతిష్ట, డబ్బు, హోదా. అబ్బో, జూబ్లీ హిల్స్ లో రాజభవనం లాంటి ఇల్లు కడుతున్నాడు బావా. ఇదిగో ఆడి గురించి ముందుగా చెప్పకపోయా, కిక్కెక్కదు. తొందరగా నెక్కొచ్చి టైం అయింది. వాళ్ళు ఇప్పుడేం వస్తారు? అర్ధరాత్రి దాటుద్ది. ఆటో సౌండ్ ఏంటి? అప్పుడే వచ్చేసారండి వీళ్ళు. మహాశివరాత్రి నాడు కూడా మొదలెట్టేశారా? ఓ పగలు లేదు రాత్రి లేదు. మీకోసం శ్రీశైలం వెళ్లి అభిషేకం చేయించి తీర్థం తీసుకొచ్చాం. ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుక్కుని తీర్థం తీసుకోండి. మాకిదే తీర్థం చాలండి, మీ బుద్ధులు ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం. తీసుకోండి. నాకీ సీసా మూతే శ్రీశైల శిఖరం, ఈ సీసాయే శివలింగం, ఈ శివాజురేగలే శివ తీర్థం, ఈ మంచు ముక్కలే హిమాలయాలు, బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడాయే గంగ. నాకు కూడా ఈ పేక ముక్కల్లో బ్రహ్మదేవుడు, ఈ ఇస్కీలో విష్ణుమూర్తి కనిపిస్తారు. 2 పెగ్గులు దాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామర్తిగాడే కాలభైరవుడు. నా ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు. తాగొద్దు తాగొద్దని గొడవ చేసే మీరే పిశాచి గణాలు, భూత గణాలు. మేము తెల్లారులు తాగితే శివరాత్రి, మీరు పుట్టింటికెళ్తే కార్తీక పౌర్ణమి. వస్తాను మాధవి, వస్తానరా. ఇదిగో ఈ ప్యాకెట్ మూకతో కలిసి నువ్వు చెడిపోవద్దు. మీరు బుద్ధిగా ఉండండిరా. ఇదిగో నా మామిడి పెళ్లికి పిలుస్తాను, అందరూ రావాలి. వస్తాను బామ్మగారు, ఉంటాం. అలాగే అలాగే. గడ్డం తీసిన నల్ల కోతిలా ఉన్నావు. మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి మా టీవీ నుంచి యాంకర్ వస్తుంది. ఆ తల కాస్త దువ్విచావు. అందుగా ఈ బోడి ముస్తాబు సేమ్ పందికి చీర కట్టినట్టు ఉన్నావు. ఆ సేవ పందినే రాత్రికి ఎక్కడ పడితే అక్కడ ముద్దెట్టుకుంటావు. హలో అండి, బాగున్నారా? మీ కాలనీ అంతా పచ్చడి చెట్లతో చాలా బాగుంది. మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేసి మీలో ఆదర్శ జంటకి ఒక మంచి బహుమతి ఇవ్వాలని మేము ఇక్కడికి వచ్చాం. హలో అండి, అసలు సిసలైన ఆదర్శ జంట మాదే. మీరే అలా అనుకుంటే కుదరదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మేం డిసైడ్ చేస్తాం. మీ భార్య కోసం మీరేం చేశారు? ఈ బండది తలనొప్పితో బాధపడేది. తగ్గితే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నా. 2 సార్లు గుడ్డు కొట్టించుకున్నా. ఈ శనిగాడికి టైఫాయిడ్ వచ్చినప్పుడు తగ్గితే అంగప్రదక్షిణ చేస్తానని నేను మొక్కున్నాను. ఒళ్ళంతా కొట్టుకుపోయింది. మీరు తిట్టుకుంటున్నా ఆ తిట్లలో ఎంతో ప్రేమ కనిపిస్తోంది. వెరీ నైస్ కపుల్. హలో, నమస్తే సార్. నమస్కారం. మీ శ్రీమతి కోసం మీరేం చేశారు? పేకాట గురించి అడగండి, ఎంతైనా చెప్తాను. 1000 ఎపిసోడ్లు అయినా ఓకే. ఇట్టండి మనకు నచ్చవు. కావాలంటే నువ్వు వెళ్ళవే, వెళ్ళు. మురళీకృష్ణ గారు, మీ 20 ఏళ్ల వివాహ జీవితంలో మీ భార్య కోసం మీరేం చేశారు? ఏమండి, మీరిచ్చే 5000 కోసమని లక్షలాది జనం ముందు మా పర్సనల్ విషయాలు చెప్పుకుంటావా? నేను మా ఆవిడికి పూలు తీసుకొచ్చాను, అమృతం రాశాను, కాళ్ళు పిసికాను, కడుపు చేశాను. అవ్వ, ఇవన్నీ చెప్పుకునే విషయాలండి. ఏంటండి ఇది?
సారీ రాణి, నేను జనానికి నీ గురించి చాలా బాగా చెబుదాం అనుకున్నాను, కానీ యాంకర్ ఏమో లేటుగా వచ్చింది, నాకేమో బెల్లు కొట్టింది. హలో సార్. నమస్కారం. హలో మేడం. హలో. మీకు ఈ కాలనీలో పెళ్ళాం పిచ్చోడనే నిక్ నేమ్ ఉంది కదూ? మీకెలా తెలుసు? అందరి గురించి తెలుసుకునే వచ్చాను. మీరు మీ భార్య కోసం ఇప్పటి వరకు ఏం చేశారు? చూడండి, ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం అని తెలుగులో ఒక సామెత ఉంది. తన జన్మని మనకిచ్చి తనకు జన్మనిచ్చిన వాళ్ళను వదిలొచ్చి మన పిల్లలకు జన్మనిచ్చే భార్యకి ఏం చేసినా తక్కువే, ఎంత చేసినా తక్కువే. వా, ఎంత అద్భుతంగా చెప్పారు సార్. నన్నెవరన్నా పెళ్ళాం పిచ్చోడంటే నేనేం ఫీల్ అవను. ఆ మాట నేను పూల కిరీటంలా భావిస్తాను. పద్మశ్రీ పద్మభూషణల కన్నా గొప్పగా ఫీల్ అవుతాను. క్రికెట్లో వరల్డ్ కప్ అందుకోవడం కంటే పెళ్ళాం చేతిలో పాల గ్లాస్ అందుకోవడమే హ్యాపీగా ఫీల్ అవుతాను. నోబెల్ ప్రైజ్ అందుకోవడం కన్నా పెళ్ళాం చుట్టిచ్చే కిళ్ళి వేసుకోవడంలోనే థ్రిల్గా ఫీల్ అవుతాను. గిన్నీస్ బుక్లోకి ఎక్కడం కన్నా పెళ్ళాం పక్కలో చేరటమే ఆనందంగా భావిస్తాను. మనం పూజించే దేవుళ్లే పెళ్ళాం కోసం యుద్ధాలు చేశారు, అప్పులు చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వరులాగా నేను కూడా పెళ్ళాం పిచ్చోడ్నే. యు ఆర్ సో లక్కీ. అద్దరు కొట్టేశారు సార్. కంగ్రాచులేషన్స్. సో ఈ కాలనీలో ఆదర్శ భర్తగా ఫస్ట్ ప్రైజ్ మీకే ఇస్తున్నాం. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను ఈ చెక్కు నా భార్య చేతుల మీదుగా తీసుకుంటా. షూర్, దట్ ఈస్ పెళ్ళాం పిచ్చోడు. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్కారం. కావాలంటే మీరు వెళ్ళి మాధవని అడగండి, నేను చెప్పింది నిజమో కాదో మీకే అర్థం అవుతుంది. మాధవ్ కాపురాన్ని మీరే ఎలాగైనా చక్కదిద్దాలి బామ్మ. అవును బామ్మగారు. ఎక్స్క్యూజ్ మేడం. ఏంటి? మాధవి గారు పనిచేసే కంపెనీ నష్టాల్లో ఉందంట. అవును మేడం. అమ్మకాన్ని కూడా పెట్టారు. వెరీ గుడ్. అదేంటి మేడం? ఎస్, సీనుతో చెప్పి ఆ కంపెనీని మాధవ్ పేరుతోనే కొనాలి. డీల్ జరిగేటట్టు చూడండి మేడం, ప్లీజ్. యా. ఊరుకో ఊరుకో అమ్మ మాధవి, ఊరుకో, ఏడవకు. నేను వచ్చేసానుగా, ఊరుకో. తప్పంతా నాదే బామ్మ. ఇలాగే పెళ్లి చేసుకుని అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మా నాన్న కుంగిపోయారు. తెలిసి కూడా వాళ్ళని వదిలి ఈతో వచ్చేసాను. నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని మురిసిపోయాను. అప్పులు చేసి అబద్ధాలాడి నన్ను మోసం చేశారు బామ్మ. ఎవరినో తీసుకుని బైక్ మీద నేను కూర్చున్న చోట దాన్ని కూర్చోబెట్టుకుని వెళ్లారు. దాని మూలంగానే ఆయన పైకి వచ్చారట. అదే చెప్తే అదే చేస్తారు. అది తెచ్చిన భోజనమే తింటారు. నా వెనకాల పెద్ద నాటకం జరుగుతోంది బామ్మ. నా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరు లేరు. ఎవరు లేకపోవడం ఏమిటే? నేనున్నాను. ఆ టక్కులాడి సంగతి ఏమిటో ఇప్పుడే తేల్చొస్తాను. ఊరుకో, నా తల్లివి కదూ, ఊరుకో, ఏడవకు. ఆపో ఆపో, కారు ఆపో, ఆపో, ఆపో. బామ్మగారు మీరిక్కడ? ఏమయ్యా, డబ్బు సంపాదించగానే పుట్టి గడ్డిదిద్దా? రామచిలక లాంటి పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి రాబందు లాంటి దాంతో తిరుగుతున్నావంట. దాందేనా ఈ కారు? దిగు, దిగు. బామ్మగారు, మాధవ్ మాటలు విని ఊరికి ఆవేశపడకండి. లేనిపోయిన అనుమానాలతో తను టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి ఇంట్లోంచి వెళ్ళింది. ఆ అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు తెచ్చావు? దాని మనసంతా అసూయలు, అపోహలు, ఆందోళనలు. దాంతో లేనిపోని ఊహించుకుని ఏదో అనుకుంది. అంటే ప్రియకు నీకు ఎలాంటి సంబంధం లేదా? లేదు. కావాలంటే మీరు వెళ్ళి ప్రియని కలవండి. మాధవ్ కన్నా ప్రియ మంచిదని మీరే తెలుసుకుంటారు. వెళ్తాను, దాని దగ్గరికే వెళ్తాను. అక్కడ ఏ మాత్రం అన్నా తేడా వచ్చిందో నా తడాఖా ఏమిటో చూపిస్తాను. చూపించండి, వెళ్ళండి. వస్తా. అవును బావా, ఆ పెళ్ళాం పిచ్చోడిని ఆడి పెళ్ళాన్ని కలుపుతానని వెళ్ళిన బామ్మ 2 రోజులైనా అడ్రస్ లేకుండా పోయిందే. వాడు పెద్ద ముదురు బావా, మాటలతో మాయ చేసి బోల్తా కొట్టుచుంటాడు. ఏళ్ళ గొడవ మనకెందుకని మళ్ళీ ఢిల్లీ ఉంటుంది ఆ ముసిల్ది. ఎవరినిరా ముసల్ది అంటున్నారు? నన్నేనా? అబ్బే మా ఆవిడ బామ్మ, ముద్దుగా ముసిల్దానా అంటున్నాను. ఓరి నీ ముద్దు ముద్దుగాను. సరేలే, నా మనోడి పెళ్లి తప్పకుండా రావాలి. అమ్మాయి ఇంట్లో లేదా? మార్కెట్కి వెళ్ళింది. సర్లే, కలిసి రావాలి. వస్తాం. తప్పకుండా రా. సరే బామ్మ. ఆ శ్రీనివాసుని మాధవ్ని కలుపుతానని వెళ్ళావు కదా, ఆ విషయం ఏమైంది? ఇదిగో ఆ పని మీద వెళ్తేనే ఈ పని తగిలింది. మా వాడి పెళ్ళైపోని మనం అందరం కలిసి చేయాల్సిన పని ముందు అదే, వాళ్ళిద్దరిని కలపడం. సరేనా? మరి నేను వెళ్ళొస్తాను. మీరు తప్పకుండా రావాలి. ఓకే, ఉంటాం బామ్మ. తెల్లారితే దీపావళి. వాడికి టపాకాయలు కొనిచ్చి మీరు ఇక్కడ కూర్చోవచ్చు కదా. ఇప్పటికి 50 సార్లు చెప్పావన్నమాట. పిల్లాడు సెంటిమెంట్ అడ్డం పెట్టి నా హ్యాపీ మూడ్ పాడు చేయొద్దు. అది కాదండి, మీ ఫ్రెండ్ ఏమో ఆడపిల్ల అయినా సరే ఆ అమ్మాయికి అన్ని టపాసులు కొనిచ్చాడు, వీడికి కొనివ్వలేదని ఏడుస్తున్నాడు.
వాడు ఏడుస్తున్నాడా? వాడితో పాటు నువ్వు కాసి పెడవే. ఏడవండి ఇద్దరు కలిసి. గుర్తుండా? అదేంటి బావా, టపాకాయలు పిల్లలిద్దరు కలిపే తెచ్చాను, మా ఆవిడ ఇవ్వలేదా? దానికి బుర్రలేదు. దీనికి మాత్రం ఉందే బుర్రా? మందు కొట్టే సమయంలో మందు గుండు గురించి మాట్లాడుతుంది, దీనికి బుర్ర ఉందా అంట. అది నిజమే బావా. ఆ పెళ్ళాం పిచ్చోడు పెద్ద మెంటలోడు, ఆ పిల్లకి ఇంకా మెంటలు. నిజమే, వాడేదో ఆ ఎర్ర పిల్లతో తిరుగుతున్నాడు. అయితే ఏంటంట? మన పిల్లల్ని చూసి నేను నేర్చుకోవచ్చుగా. ఇప్పుడు నా పిల్లాన్ని ఠాప్ను కొట్టాను, ఏమన్నా మాట్లాడిందా? మీ ఆవిడ భూదేవి, ఎంత ఓర్పు ఎంత సానం. ఏళ్ళ ఓర్పు ఆ అమ్మాయికి ఎక్కడ వస్తుంది? అది నీ మంచితనంలే బావా. మీ ఆవిడ మాత్రం మహాసాధ్వి కాదేంటి? మన పిల్లలు మంచోళ్ళు కాబట్టి మనవి మాత్రం మందు కొట్టగలుగుతున్నాం. చుట్టూ పెట్టారు బావా. ప్రియా, ఈ 2 డిజైన్ లో నీకు ఏది నచ్చిందో డిసైడ్ చేయి. నమస్కారం సార్. గోవింద్ ఏంటే? చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? ఏదో పొట్టగుడ్డు కోసం తిట్టుకుంటూ బతుకుతాను కానీ నేను కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్. మీ ఆఫీస్ లో నాకేదైనా ఉద్యోగం ఇస్తారేమో అని వచ్చాను సార్. ప్రియా, సారీ, నో వేకెన్సీ. గోవిందు, ప్రియా, ఒక విధంగా ఇతనిది కూడా నా పరిస్థితి. నాకేమీ తెలియదు అనుకుంటున్నాను కానీ అతని గురించి నాకు అంతా తెలుసు. మనం ఏదైనా ఉద్యోగం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హలో, ఇక్కడ మాత్రం తిట్లు నాట్ అలౌడ్. ఓకే, కూర్చో. వీళ్ళని బెదరగొట్టి నొక్కేసే అమౌంట్ లో సగం నేను. ఆమ్ ఫట్. వీళ్ళెవరన్నా వస్తే కనుక ఏంటమ్మా ఇది? మా శిష్యుణ్ణి అమాయకుని చేసి ఈ సైన్యంలో పాటిస్తారని ఆజ్ఞంలో పాటిస్తారా? మీరు అడిగిందే కదా ఇచ్చాం. నా కళ్ళారా చూసింది అది. మీరు రిజిస్ట్రేషన్ చేస్తానంటుంది ఇది. మీరు ఈశాన్యం చూపిస్తున్నాం అనుకున్నారు కానీ మీ కళ్ళు అజ్ఞాయం చూపిస్తున్నాయి. ప్రాబ్లం ఉన్నది మా ఇళ్లలో కాదు, మీ కళ్ళలో. అభూమ్ ఫట్. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను. షట్ అప్. నువ్వెవరు? వాస్తు దైవజ్ఞ బ్రహ్మని. మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ తనకిచ్చేయండి, లేకపోతే ఏం చేస్తారు? మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా. అంటే ఏం చేస్తావు? వీడి ఫ్లాట్ లో పడకింటి గోడకి అవతల వాడి లెట్రిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం 0 అని చెప్పి బెదరగొడతా. వాడి లెట్రిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయంత అన్నం తిన్నా 4 రోజుల వరకు అరగదని చెప్పేసి వీడిని బెదరగొడతా. లిఫ్ట్ ఎదురుగుండా గుమ్మం ఉంది గనక నువ్వు అధపాతాళానికి పోతావు రాని ఇంకొకరిని బెదరగొడతా. మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్ళాం నీకు మెంటలెక్కించి వాచ్మెన్ తో లేచిపోతుందని చెప్పి ఇంకొకరిని కూడా బెదరగొడతా. ఇది అన్యాయం. ఇలా ఎన్నని చెప్పమంటావు? ఇష్టం వచ్చినట్టు అబద్ధాలాడి మీ కస్టమర్లందరినీ చెడగొడతా. ఇదే న్యాయం. అందుకే ఫ్లాట్ కు 10,000 చొప్పున ఫ్లాటుగా ఇచ్చారనుకో, వాస్తు ప్రకారం వరస్ట్ గా కట్టిన ఫస్ట్ క్లాస్ వాస్తుని పార్టీల చేత కొనిపిస్తా. లేకపోతే నీ కస్టమర్లందరికి కాలడ్డం పెడతా. బాసు నువ్వా? అవును నేనే. ఈ సన్యాసి వేషం ఏంట్రా సన్నాసి? ఏం చేయమంటావు బాసు? కబ్జాలు చేసే కలేజా లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు. అది సరే కానీ బాసు, నువ్వు ఎలా ఉన్నావు బాసు? నేను బాగానే ఉన్నాను గాని ఇక మీదట ఈ వెధవ వేషాలు మానేసి ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను, బుద్ధిగా పనిచేయి. బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తాను బాసు. వేరే ఏం చెప్పను గాని నీకు మంచి పని చెప్తాను. చెప్పు బాస్, నువ్వేం చెప్తే అది చేస్తాను. గోవిందు. ఎస్ సార్. అభూమ్ ఫట్. ఈ కాంపౌండ్ లో కాకి వాళ్ళ స్మాష్. ఎవరికి మనశ్శాంతి ఉండదు. తూర్పు హుష్, దక్షిణం ట్రాష్, పడమర క్రాష్, ఉత్తరం వాష్, సర్వం మటాష్. జానీ వాకర్ తెస్తానండి, జ్యోతిష్కుని తెచ్చావేంటయ్యా? జానీ ఒకరిదే ఉంది, ఎప్పుడైనా దొరుకుతుంది. కానీ హిమాలయ స్వామివారు ఒక్కసారి వెళ్తే మళ్ళీ దొరకరు. అయితే మనకేంటి? నేను బేవర్స్ గా తిరుగుతున్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాను చెప్పారు ఈ స్వామీజీ. ఇందే వల్లే ఈ రోజు నేను శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ లో చిన్న మేనేజర్ అయ్యా. దాసోహం. బావా బావా బావా, నా జాతకం నేను చెప్పించుకుంటాను బావా. బావా బావా ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, సరే ప్లీజ్ బావా. డబ్బులు ఇస్తా, చెప్పండి ఎంత? ధనం మాకెందుకు రాసి ఉంటా. ఊరికే చెప్తాడంట, మనం కూడా చెప్పించుకుందాం. వీడికి పడకింట్లో అన్ని ఉన్న పంచకట్టులో శని ఉంది. మరి వాడి గతి? ఏం పర్వాలేదు, బావ మీద పడి బతుకుతూ ఉంటాడు. మరి వాళ్ళ గురించి? వాళ్ళ అమ్మా నాన్న తిట్టుకుంటూ శోభన చేసుకున్నందుకు వాడు పుట్టాడు. వాడితో శోభనం చేసుకున్న కర్మానికి దీనికి తిట్లొచ్చాయి. మరి వాళ్ళు ఎట్టా బాగుపడతారు? వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు బూతులు రావని పేరు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయి. స్వామి నాకు కూడా చెప్పండి. నువ్వు ఇప్పటి వాడివి కాదు, ద్వాపర యుగంలో శకుని సెకండ్ సెటప్ కొడుకువి. అప్పటి నుంచి అన్ని జన్మల్లోనూ నువ్వు జూతగాడివే. నీకు ప్యాక గండం ఉంది. ప్యాక గండమా? నీటి గండం తెలుసు, నిప్పు గండం తెలుసు, ఈ ప్యాక గండం ఏంటి? అంటే ప్యాక ఆడుతూ ఆడుతూ చస్తాడు. వామ్మో, ఇంకా నేను చచ్చినా ప్యాకన్ను. స్వామి నాకు కూడా చెప్పండి స్వామి.
నీ పూర్వజన్మ పెద్ద గాథ. 50 ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీసారా కాస్తున్నారు. అప్పుడు ఓ ఏనుగు వచ్చింది. ఆ ఏనుగును చూసి అందరూ పారిపోయారు. ఆ ఏనుగు తొండంతో కల్తీసారా అంత తాగి చచ్చింది. ఆ ఏనుగే నువ్వు. బావా పోయిన జన్మలో నేను ఏనుగంట. నువ్వు కల్తీ సారా తాగి చచ్చావు. ఆ కల్తీసారా గండమే ఈ జన్మలో నువ్వు కంటిన్యూ అవుతోంది. అయితే ఈ జన్మలో చచ్చిరా తాగరు. స్వస్తి. స్వామి పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉండండి. శుభం భూయాత్. మీ ఆయన బిజినెస్ చేయడం పైకి రావడం మాకు సంతోషమే. అలా అని నిన్ను పట్టించుకోపోవడమే బాగలేదు. క్యాంప్ కని దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్ళడం ఏమిటి? వెళ్ళాడే అనుకో, పెళ్ళాం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి? మా ఆయన చెప్తూనే ఉన్నాడు. దాన్ని వెంటేసుకుని పార్టీలకి డిన్నర్లకి తిరుగుతున్నట్ట. ఆయన మధ్యాహ్నం భోజనానికి కూడా రావట్లేదు. చూసావుగా? నీ అక్క లాంటి దాన్ని చెప్తున్నాను. మధ్యాహ్నం క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు. నీ కళ్ళతో నువ్వే చూడొచ్చు. వెళ్తాను. ఒక్కసారి ఇలా హఠాత్తుగా వెళ్ళి చూస్తే గాని ఈయన వ్యవహారం ఏంటో తెలీదు. అక్కడేదన్నా తేడా వస్తే దాని సంగతి అటో ఇటు తేల్చి పారేయాలి. పాపం ఇంట్లో అయితే మీ ఆవిడ బాగా వండి పెట్టేది. తిని పడుకునేవాడు కదూ. ఆ ఇంటికాడ భోజనం ఎక్కడ చేయనిస్తున్నావు? బిజినెస్ బిజినెస్ అని తెగ పరుగులు పెట్టిస్తుంటే. మరి డబ్బులు సంపాదించట్లేదా బాబు? ఈ సంపాదనంతా మీ ఆవిడకిస్తావా, నాకిస్తావా? నువ్వు అడగాలి గాని నువ్వెంత అడిగితే అంత. కొంచెం కర్డ్ రైస్. ఓకే థాంక్స్. హాయ్. ఏంటి ఎప్పుడు లేంది ఇవాళ మీరే క్యారియర్ తీసుకొచ్చారు? ఏ రాకూడదా? మా ఆయన క్యారియర్ తేకూడదా? తేవచ్చు గాని ఒక్క 10 నిమిషాలు ముందొచ్చుంటే బాగుండేది. ఫుల్ అయిపోయింది. అదేంటి చేయి కడుక్కుంటారు? మీకు ఇష్టమైనవన్నీ వండి తెచ్చాను, కొంచెమైనా తినండి. సారీ మాధవి, 2ంటికి బిజినెస్ సెమినార్ ఉంది. రాత్రికి వేడివేడిగా వండి పెట్టు, వచ్చి తింటాను. ప్రియా వాట్ పదా? ఓకే మాధవి, బాయ్. ఉంటానండి, బాయ్. అదేంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? మధ్యాహ్నం జరిగిన అవమానానికి నా మనసేం బాగాలేదు. అవమానం ఏంటి? నేను మీకోసం క్యారియర్ తెస్తే తినకుండా దాని టిఫిన్ బాక్స్ లో తిన్నారు. నాతో ఒక్క నిమిషమైనా మాట్లాడకుండా దాంతో వెళ్ళిపోయారు. ఇంతకన్నా అవమానం ఏం జరగాలి? ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడాలా? నన్ను వదిలేసి దాంతో వెళ్ళడం చిన్న విషయం మీకు? బిజినెస్ సెమినార్ ఉంది, వెళ్ళాం. మీరు ఒక్కరే వెళ్ళొచ్చుగా, దాన్ని కూడా ఎగురుకుంటూ తీసుకెళ్ళడం దేనికి? తన సపోర్ట్ లేకుండా బిజినెస్ లో అన్ని విషయాలు నేను డీల్ చేయలేను. హలో ప్రియా, చెప్పు. నీ ప్లాన్కి ఆ భూషణ్ గాడి దెబ్బతిన్నాడనమాట. అదే మరి నీ గొప్పతనం. నేను చెప్తే నీకు అర్థం కావటం లేదు. ప్రియానా మజాకానా? నువ్వు గనక రాజకీయాల్లోకి దిగితే ప్రియా, నేను బాగుపడ్డట్టే మొత్తం ఇండియా బాగుపడుతుంది. నువ్వు మళ్ళీ చెయ్యి. ఓకే. ఏంటలా చూస్తున్నావు? ఫోన్ లో దాంతో 5 నిమిషాలు మాట్లాడితే 4.5 నిమిషాలు దాన్ని పొగట్టానికి సరిపోయింది. మిగిలిన 1/2 నిమిషం ఈకిలించడానికి సరిపోయింది. అయినా పొద్దున్న నుంచి దగ్గరుండి మాట్లాడింది చాలేదా? ఇంకా ఇంటికొచ్చి ఫోన్ లో మాట్లాడాలా? ఏదో అర్జెంట్ వ్యవహారం. వ్యవహారం అనే నేను అనుకుంటున్నాను. నువ్వు అనుమానపడ్డా అసూయపడ్డా భలే అందంగా ఉంటావాయి. కబుర్లు చెప్పకండి. నిజం, నీ అందం గురించి ఎంత చెప్పినా నీకు తెలియదు. నా అందం గురించే పొగిడి పొగిడి ఇంత దాకా తెచ్చారు. ఇప్పుడు ఫోన్ లో దాని తెలివిని పొగుడుతుంటే ఎంత దాకా తెస్తారో అని డౌట్ వస్తుంది. నీకు అనుమానం వస్తుంది, నాకు ఆకలిస్తుంది. గొడవ పెట్టడమేనా, భోజనం ఏమైనా పెడతావా? ఓహో, ఆకలిస్తుందా? దాంతో ఫోన్ లో మాట్లాడారు కదా, కడుపు నిండిపోయిందేమో అనుకున్నా. రండి వడ్డిస్తాను. ఆహా, గుత్తి వంకాయ కూర. వేడివేడిగా పట్టుపడతా. ఆహా, అద్భుతం అద్భుతం. ఆహా, ఎవరో తలుచుకుంటున్నారు. ఫోన్. హలో, ప్రియా. ఏంటి చీప్ ప్రొడక్ట్స్ ని ఓవర్ పబ్లిసిటీతో జనాల మీద రుద్దామంటాడా? ఏడమను. ఎందుకు, నువ్వు చెప్పిన ఐడియా బ్రహ్మాండంగా ఉంది. మనం వైజాగ్ లోనే తెలుసుకుందాం వాడి సంగతి. నేను భోంచేస్తున్నాను, నువ్వు భోంచేసావా? ఓకే బాయ్. ఇదేంటి చల్లారిపోయింది? తెల్లారే వరకు దాంతో మాట్లాడుకుంటూ కూర్చోండి, చల్లారిపోకుండా ఉంటుంది వేడిగా.
మాధవి బాగున్నావా? బాగున్నాను. బామ్మగారు ఎక్కడున్నారు? బామ్మ అవునమ్మా పద పద. పెళ్లికొచ్చిన అతిథులను గౌరవించటం సంప్రదాయం. అతిథి దేవో భవ. పిలవని పేరెంటానికి వచ్చిన వాళ్ళు అతిథులు కారు. హలో, మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ అని పిలిచి మరీ కార్డు ఇచ్చారు. యాక్చువల్ గా మా ఆవిడ ఇంట్లో లేదండి, లేకపోతే ఇద్దరం చట్టా పట్టాలు వేసుకుని వచ్చేవాళ్ళం. వెల్కమ్, వెళ్ళండి. ముఖం ఏంటండి అలా పెట్టుకున్నారు? వెల్కమ్, వెళ్ళండి, వెల్కమ్, పొండి. అది మర్యాద. వెల్కమ్, రండి అని పిలవాలి. అయినా చిరునవ్వుతో పిలిచే వాళ్ళే రిసెప్షన్ లో ఉండాలి కదండి. వెల్కమ్, వెళ్ళండి. అబ్బా, అదే కొంచెం సాఫ్ట్ గా చెప్తే చాలా బాగుండేది. ఆ మాధవి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లిలో మనం వాళ్ళిద్దరినీ కలపాలి. అవును, అతన్ని చెరగొట్టాలనుకున్న పాపం ఈ పనితో పోవాలి. అవును, బాగా చెప్పారు. ముందా పని చేయండి. చేద్దాం. అమ్మా మాధవి, ఇంకా రిసెప్షన్ లోనే ఉన్నావే? వీళ్ళుంటారులే. మండపం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూడు. బామ్మ, ఆయన వచ్చారే? నీకోసం వచ్చాడేమోనే. ఏం కాదు. అయితే పెళ్లి కూతురు తరఫున వచ్చుంటాడులే. బామ్మ, పెళ్లి కూతురు ఎక్కడుంది? అదిగో అదే దాని గది. వెళ్ళి మాట్లాడి పనులు చూడు. రండి రండి. ఆంధ్రాలోనే. ఏరా, మీ ఆవిడ నాకు పరిచయం చేయవా? తాళి కడితేనే మా ఆవిడవుతుంది. ఇంకా అమ్మాయే. ఆ అమ్మాయే నీకు నచ్చిందా? బామ్మ సెలక్షనే నచ్చలేదంటే చంపేస్తుంది. నీకు నచ్చిందా లేదా చెప్పు. నచ్చింది. అయితే అర్జెంటుగా వెళ్ళి అమ్మాయిని చూడాలి. ఇదిగో వెళ్ళి చూడు, కానీ దిష్టి కొట్టకు. రే, నేను ప్లాన్ వేశాను. నేను ఈ తొక్క అక్కడేస్తాను. మాధవి తొక్క మీద కాలు వేసి జారి శ్రీనివాసరావు మీద పడుతుంది. ఒకరి స్పర్శ ఒకరికి తగలగాని ఒక్కటైపోతారు. పచ్చని పందిట్లో మళ్ళీ వాళ్ళు ఒకటి అవ్వాలి. తొందరగా తొక్కయి బావా, తొక్కి జారి పడుద్ది. వాడు అనుకున్నాడు, వాడి దెబ్బ నేను కొట్టేటప్పటికి అమ్మో, ఆ తొక్క మాధవి దొక్కుతుంది అనుకుంటే వీడు దొక్కాడు. తొక్కి నారదీయాలి వీడిని. అక్కడికి ఎందుకు వెళ్ళాడు వెధవా? నేను జర్రున జారి మీ ఒళ్ళో పడగానే నా బుర్ర గిర్రున తిరిగి బుర్రు పిట్లా ఎగిరిపోయింది. మీరు నా ఒళ్ళో పడ్డ అరక్షణంలోనే నేను ప్రేమలో పడిపోయాను. నాకు సిగ్గెక్కువ, లేపుకెళ్ళిపోమని అడగలేకపోతున్నాను. నాకు మొహమాటం ఎక్కువ, లేచిపోదాను రా అని చెప్పలేకపోతున్నాను. నువ్వు నా ప్రేమ సునామీ. నువ్వు నా లవ్ ఎర్త్క్వేక్. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఆర్డర్కే గానీ కూల్ డ్రింక్ తాగి చాలా రోజులు. ఏమయ్య, చూడవయ్యా, పెళ్లి కూతురు ఆ ఎర్ర పిల్లలా లేదు? నాకు అదే అనుమానంగా ఉంది. అనుమానం లేదు, ఆ అమ్మాయే. మాధవి చూస్తే బ్యాండ్ మేడమే. వచ్చిన వాళ్ళకి ఏం కావాలో చూడమ్మా. నువ్వు కాస్త తోడుగా వెళ్ళమ్మా. బామ్మ, ఆ పెళ్లి కూతురు సరిగ్గా చూసావా నువ్వు? ఏం చూసావే? అదే నా కాపురంలో చిచ్చు పెట్టిన ప్రియా. ఆ అమ్మాయి చాలా మంచిదే. బామ్మ, నువ్వు పొరపాటు పడ్డావు. పొరపాటు పడుతుంది నువ్వు. బామ్మ, అదో పెద్ద కిలాడి. మాధవి, కళ్యాణ మండపంలో రాద్ధాంతం చెక్. తర్వాత మాట్లాడుతుందిరా. ఆనంద్, లేరా. ఇలాంటి మంచివాడిని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదు. అక్క, ఏంటిది? రేయ్, దీన్ని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. మాధవి, నీ మూర్ఖత్వంతో పేట్ల మీద పెళ్లి చెరగొట్టు. దీన్ని పెళ్లి చేసుకుంటే వీడి జీవితం నాశనం అవుతుంది. నోరు ముయ్. లేనిపోని అపోహలు పోయి నీకు నువ్వుగా నాకు దూరం అయ్యావు. ఇప్పుడు ఈ పెళ్లి కూడా అలాగే చెరగొడతావా? రేయ్, ఇది నా కాపురంలో చిచ్చు పెట్టిందిరా. దీని మూలంగానే ఈ నాకు దూరం అయ్యారు. రా మాధవి, అది ఇంకెవరినో చేసుకుంటే నాకెందుకు లేని ఊరుకునేదాన్ని. నిన్ను చేసుకుంటుంది కనుక నేను చెప్పాల్సి వచ్చింది. ఆ అమ్మాయి మంచిది కాదురా. నువ్వు ఆగరా. అది అలా చెప్పగానే పెళ్లి కూతురు పక్క నుంచి లేచి వెళ్ళిపోవడమేనా? దానికేం తెలీదు. నువ్వురా. దాని గురించి నీకేం తెలుసు బామ్మ? ఆ అమ్మాయి తప్పు చేసింది అని రుజువు చేయగలవా? ఆ అమ్మాయి తప్పు చేయలేదు, నువ్వు రుజువు చేయగలవా? ఇదిగో ఇలా మాట్లాడావు కాబట్టే ఆ సంగతి ఏంటో తేల్చుకుందామని నేను ప్రియా ఇంటికి వెళ్ళాను. ప్రియా అంటే నువ్వేనా? అవునండి, మీరెవరు? మల్లాది వెంకట సుబ్బమ్మని. ఒక ఆడదానికి ఆడదే అన్యాయం చేస్తుంటే
గడ్డి పెడదామని వచ్చాను. ఏంటి మీరు అనేది? పచ్చని సంసారంలో చిచ్చు పెట్టొద్దని. నువ్వు వల్లో వేసుకున్నావే శ్రీనివాస్, వాడి పెళ్ళాం నా మనవరాలు. హాయిగా సాగే వాళ్ళ కాపురం అల్లకల్లోలం చేశావు. నీ మూలంగా వాళ్ళిద్దరు విడిపోయారు. పెళ్ళైన మగాడితో తైతక్కలాడడానికి నీకు సిగ్గుగా లేదు? ఏంటమ్మా? ఎవరు లేరమ్మా, నువ్వు లోపలికెళ్ళు. లేదమ్మా, నేను విన్నాను. నేనెవరో ఏదో అంటున్నారు. చూడండమ్మా, మీ గొంతు వింటుంటే పెద్దవారిలా ఉన్నారు. నేను చెప్పేది వినండి. నా బిడ్డ ఏ తప్పు చేయదు. దాని సుఖం అది చూసుకునే తత్వం కాదు. దీన్ని చిన్నప్పుడే వీళ్ళ నాన్నగారి పైన స్కాలర్షిప్లతో చదివి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయింది. ఫారిన్ లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా ఈ గుడ్డి తల్లిని వదిలి వెళ్ళలేక అవన్నీ వదులుకుంది. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని ఎంతో మంది వచ్చినా నన్ను కూడా చూడాలని షరతు పెట్టి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఆ శ్రీనివాస్ మాకు చిన్నప్పటి నుంచే తెలుసు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఊరుకోమ్మా. లేదమ్మా, ఇప్పుడు ఇది చెప్తేనే అందరికీ మంచిది. అమ్మా, 15 ఏళ్ల క్రితం మా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలోనే నా కంటి చూపు పోయింది. అప్పుడు ఆ శ్రీనివాస్ ప్రాణాలకు తెగించి నన్ను ప్రియని కాపాడాడు. ఆ కృతజ్ఞతతో అభిమానంతో దాని పెళ్లికని దాచిన డబ్బును కూడా అతనికి ఇచ్చింది. అప్పుల పాలై వీధిన పడ్డవాణ్ణి దీని తెలివితేటలతో కోటీశ్వరుణ్ణి చేసింది. అతను ప్రియకి పార్ట్నర్షిప్ ఇస్తానన్నా కూడా తీసుకోలేదు. అతను కూడా చాలా మంచివాడు. దయచేసి నా బిడ్డను అపార్థం చేసుకోకండి. ఇంత సలక్షణమైన పిల్ల నా మనవడికి దొరకాలని అందరి దేవుళ్లకు మొక్కుకున్నాను. ప్రియ నచ్చింది కాబట్టే వాణ్ణి ఇక్కడికి పిలిపించి ఈ పెళ్లి కుదిర్చాను. అంతేకాదు, మనిద్దరం ఎప్పుడూ కలిసి ఉండాలనే కోరుకుంది. నువ్వు కంపెనీలో పనిచేస్తున్నావని తెలిసి ఆ కంపెనీ నీ పేరునే కొనిపించింది. మీ అమ్మా నాన్న మనసు మార్చి వాళ్ళు ఇక్కడికి వచ్చేలాగా చేసింది. ఆ అమ్మాయి చాలా మంచిదే. మిమ్మల్ని కలపాలని నీ గురించి శ్రీనివాస్ గురించి చెప్పింది. ఆ అమ్మాయి నీకు చెల్లెలు లాంటిది, ఇంకే ఆలోచనలో పెట్టుకో. సారీ ప్రియా, నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. అక్కని చెల్లెలు క్షమించడం ఏంటి? అందరూ కలిసి ఉండాలనుకున్నాను, కలుసుకున్నా. సారీ అండి, నన్ను క్షమించండి. నో, నేను నీ నుంచి ఆశించేది సారీలు క్షమాపణలు కాదు. లవ్, లవ్, ఐ లవ్ యూ. బామ్మగారు, వివాహ ముహూర్తం వెళ్ళిపోయి శోభన ముహూర్తం వచ్చేస్తోంది. పెళ్లి కొడుకుని తీసుకురండి. శుభం. రే, నువ్వు పెళ్ళాన్ని చూసుకోవడంలో మా శ్రీనివాసులా పేరు తెచ్చుకోవాలి. అంటే పెళ్ళాం పిచ్చోడు అనిపించుకోవాలి. శభాష్, డ్రైవింగ్ అంటే అది. పోనీ పోనీ. అరే అరే, అదేంటా మొహం అలా పెట్టావు? ఎంజాయ్ చేయవే డ్రైవింగ్. అదే ఏంటి సార్ స్పీడు? నీకంత భయం అయితే నువ్వు దిగవా. అమ్మో, కింద పడితే చేస్తావు. ఇక్కడే ఏడు, నువ్వు పోనీ. ఏమయ్యా మురళీకృష్ణ, వాడు మా కాలంలోకి కొత్త జంట అద్దెకొస్తున్నారు. రండి, పరిచయం చేస్తాను. వస్తున్నా, ఒక్క పెగ్గు. పాచిమోహంతోనే మొదలెట్టేశారా? ఓసి పిచ్చి, స్కాచ్కి పాచి అంటదే. పదండి. ఏమయ్యా రఘురికి ప్రత్యేకం చెప్పాలటయ్యా? రావయ్యా. వస్తున్నానండి. పొద్దున్నే ఏంటండి పేకాట? మెదడుకి పదును పెడుతున్నాను. సర్లేండి, ఆ పేక అవతల పడేసి రండి. నీ ఒంటికి కోక, నా చేతికి పేక అందమే. సర్లేండి, రండి. పద. ఏ తిట్లకోయిందో ఇలా రా. రావయ్యా. వస్తున్నాను సార్. ఇంటాయన పిలుస్తున్నాడు, రావే. బాబా వస్తున్నాను. ఏమిటా చేమనడగా? నీ లేటుతో చచ్చిపోతున్నాడే బాబు. బొట్టు వెళ్ళ పెట్టుకోవడానికి గంట,
చుడిదార్ వేసుకోవడానికి పూట. మరి నువ్వు మాత్రం పెళ్లి లగ్గానికే తాళి కట్టావా, శోభన ముహూర్తానికి గదిలోకి వచ్చావా? మోహన్ చూడు. మాధవి, నువ్వు ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు బీపీగా ఉంది. 25 సర్వీస్ లో ఇంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదు. విన్నావా మాధవి, డ్రైవర్ ఎంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదంట. సో యు ఆర్ గ్రేట్. అమ్మా ముందా చెమ్మచక్కలాపి మీరు స్టీరింగ్ పట్టుకోండి. చచ్చి మీ కడుపును పుడతాను. యాక్సిడెంట్ లో మాత్రం చంపక తల్లి. ఎందుకయ్యా భయపడతావు? పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తుంది, చూసి నేర్చుకో. ఒక్కోసారి బ్రేకులు సరిగా పడవండి. వచ్చేసాం. ఇక నువ్వు దిగు. నువ్వు ఆగు, నేను వస్తా. చుక్కలు చూపించారు సార్. నీ మొహం చంద్రుడు మిస్ అయ్యావు. అందరికీ నమస్కారం. కమాన్ డార్లింగ్, కమాన్. నమస్కారం అండి. వెరీ గుడ్. సామాన్తో సహా వచ్చేసారా? ఆ. మీ కొత్త జట్టు గురించే ఇక్కడ అద్దెకుంటున్న మా పాత జట్టు చెప్తున్నా. నమస్కారం. నమస్కారం. ఇది ఎలా కనిపిస్తోంది నీకు? నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? ఆ? మరి లేకపోతే ఏంటండి, తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుందంటే ఏం చెప్తాం? తాళం చెవిలా కనిపిస్తుంది. ఆహా. నా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి ఇది ఎలా కనిపించకూడదు. మరి? క్యాలెండర్ లో 1 తారీఖు లాగా కనిపించాలి. ఓ. నెలలా 1 కల్లా అద్దె కట్టావో సరి, లేకపోతే ఈ 0 మిగులుతుంది. భలే సింబాలిక్ గా చెప్పారు. చాలా సంతోషం. అర్థం చేస్తున్నావు కదా? తీసుకో. అది పాలు పొంగిస్తున్నాం, మీరు కూడా రండి. 10 నిమిషాలు వస్తానమ్మా. నా ఇంట్లో అద్దెకుండి అద్దె కొట్టిన వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టించా. వాడి సంగతి తేల్చుకొని వస్తా. ఓకే? భలేవారండి బాబు. ఏదో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని మీ ఆవిడ డ్రైవ్ చేస్తుందంటే సరే అని ఒప్పుకున్నాను. ఆ 7 కొండల వాడి దయ వల్ల యాక్సిడెంట్ కాకుండా బతికి బయటపడ్డాను. బయటపడ్డావు కదా, ఆ. వెళ్ళి సామాన్ దించు. మొఖం చూడు. ఏమండి వీళ్ళందరినీ పరిచయం చేసుకుందామా? ముందు పాలు పొంగించి ఆ తర్వాత ఏమండి ఏమండి వస్తున్నాం. మా ఇంట్లో పాలు పొంగిస్తున్నాం, మీరందరూ తప్పకుండా రావాలి. థ్యాంక్స్. పద. ఓకే. ఒరే చింపాంజీ ముడా, వాళ్ళ ఇంట్లో పాలు పొంగిస్తున్నారని పిలిచారు కదా, పద పొంగల్ తినచద్దు గాని. నువ్వేం చెప్పక్కర్లేదే ఎర్రతొండ తప్ప. వెలిగింది. అరే రండి రండి, నా పేరు శ్రీనివాస్, నా భార్య మాధవి. హలో. నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఇందాక అమ్మాయి లారీ డ్రైవ్ చేస్తూ వస్తే ఆశ్చర్యపోయామండి. మీరు మీ ఆవిడ్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. యా, భార్యలో ఉన్న టేస్ట్ ని టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత భర్తదే. విన్నావా? అంతెందుకండి, కారు డ్రైవింగ్ నేర్చుకుంటానంది, గంటలో నేర్పించాను. అవునండి, సంగీతం నేర్చుకుంటాను అన్నాను. వీణ, వైలిన్, సితారా తీసుకొచ్చారు. అంతేనా? నెక్స్ట్ మంత్ ఎయిర్ క్లబ్ లో చేర్పిస్తా, విమానాలు నడుపుదు గాని. 1,00,000 రూపాయలు అవుతుంది సార్. 1,00,000 కాదు, 1,00,000 అయినా సరే మా ఆవిడ కోసం ఏమైనా చేస్తాను. ఎంత అదృష్టవంతరాలవమ్మా, ఇలాంటి మొగుడు కోసం బంగారు పూలతో పూజ చేసి ఉంటావు. లేదు, మాధవి కోసం నేనే ప్లాటినం పూలతో పూజ చేశాను. బాగుందమ్మా మీ జంట. మా మేడం ఎంత చెప్తే మా బాస్ అంతండి. అవును, మొన్న చెన్నై వెళుతుంటే పినాకిని ఎక్స్ప్రెస్ డ్రైవ్ చేస్తానన్నారు ఆవిడ. వెంటనే డ్రైవర్ రిక్వెస్ట్ చేసి ఒంగోలు వరకు డ్రైవింగ్ నేర్పించారు. అక్కడి నుంచి చెన్నై వరకు ఆవిడ డ్రైవ్ చేశారు. ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేశారు. ఓహో, ఈ మధ్య రైళ్లు ఎక్కువ పడిపోతున్నాయంటే ఇలాంటి కిరికిరీలు ఉన్నాయన్నమాట. నో, మా ఆవిడ డ్రైవ్ చేస్తే పట్టాలు లేకపోయినా సరే పర్ఫెక్ట్ గా వెళ్తాయి రైళ్లు. ఆహా, మొగుడంటే అలా ఉండాలి. నీ మొహం మంట. చాలా ఏళ్ల నుంచి అడుగుతున్నాను, లూనా అయినా నేర్పించమని. సైకిల్ కూడా నేర్పించలేదు, సన్నాసి మొగుడు. కొంచెం అడ్డంగా పెరుగు, రోడ్ రోలర్ నేర్పిస్తాను. ఏంటయ్యా తిట్టుకోవడం? ఇంకో వాళ్ళ ఇంటికి వచ్చినా మీరు మారా? మీరు ప్యాక్ ఆడకుండా ఉండగలరా? ఆయన మందు కొట్టకుండా ఉండగలరా? అలాగే మేము తిట్టుకోకుండా ఉండలేం. ఇప్పుడు వీళ్ళందరికీ సంజయ్ చెప్పుకోవాలా? చచ్చు మొహం. ఆడగాడిలో ఓనర్ పెట్టుకో. నర్మాయ్, నీకేం తెలీదు. అనవసరంగా నూరు బారేసుకోకపోతే కొంచెం స్టడీగా మాట్లాడుకోవచ్చు కదా. మీరు ఇంకా ఫుల్ కొట్టండి సార్, స్టడీగా మాట్లాడుకుందాం. మా డాడీ వస్తున్నాడు. పాలు పొంగుతున్నాయి. గోవిందా గోవిందా. గోవిందా. ఈ పాలు పొంగినట్టే నిండు నూరేళ్లు సుఖంగా వర్ధేలండి. ఆ. అటు పెట్టవయ్యా. ఓ. ఏమయ్యా శ్రీనివాసు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎప్పుడు? ఇప్పుడే. ఉమ్. ఈ తోట భవనాన్ని నైజాం నవాబు మా తాతగారికి నజరానాగా ఇచ్చారు. మీ తాతగారు ఏం చేస్తుండేవారు? జోకులేసేవారు. ఓహో. అప్పట్లో మా తాతగారు వేసిన జోక్కి నైజాం నవాబు 4 రోజులు నవ్వి నవ్వి ఆపి నాకు ఇది రాసిచ్చాడు. ఓహో. వీడు నా తిక్క నా కొడుకు కుక్కతోక మీద పరిశోధన చేస్తున్నాడు. ఇక్కడే ఉంటాడు. అద్దె డబ్బులు వీడికి ఇచ్చేయండి. కొంచెం టేస్ట్ తో మెయింటైన్ చేయండి. అలాగే. వస్తానమ్మా. అలాగేనండి. ఇదిగో వెంకట రమణ, సార్. మీరు ఆఫీసు పదండి, నేను ఎప్పుడే వస్తాను. అలాగే. నువ్వు ఇట్రా. కమాన్ 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 కమాన్. యా అబ్బా, ఏమిటండి ఇది? ఇది అదే. యా డార్లింగ్. అబ్బా,
ఇల్లు అంతా సర్దుకోవాలండి. మీరు ఆఫీస్కి వెళ్ళరా? ఓయ్, వంటింట్లో పాలు పొంగించాం, ఒంట్లో మురిపాలు పొంగిద్దాం. డోంట్ డిస్టర్బ్. హలో. ఓకే, ఆల్ రైట్. ఓకే, బాయ్. 10:30 కల్లా ఆఫీస్కి వెళ్ళాలి. అర్జెంట్ మీటింగ్ అట. ఒక్క 5 నిమిషాలు నీ ఒళ్ళో పడుకుని వెళ్తాను. సరే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ ఇంకా రాలేదా? రాలేదు సార్. రాగానే పంపించు. ఓకే సార్. ప్రీతి, ఈ డ్రెస్ లో నువ్వు గాలికి పెరిగిన బొప్పాస్ చెట్లా ఉన్నావు. నువ్వు దిష్టి తీసే గుమ్మడి పండులా ఉన్నావు. ప్రతిరోజు నిన్ను ఏదన్నా అని నువ్వేదన్నా అంటే నాకదో ఇన్స్పిరేషన్. అది సరే గాని శ్రీనివాస్ కి బాస్ క్లాస్ తీసుకుంటాడంటావా? శభాష్ అనిపించుకుని షేక్ హ్యాండ్ తీసుకుంటాడు. అదిగో వస్తున్నాడు చూడు, పెద్ద ముదురు. మార్నింగ్. బాస్ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్ మార్నింగ్ అయ్యా, పొద్దున్నే మూడ్ అంతా పాడైంది. నేను నమ్మను సార్, మీ ముఖం చూస్తే మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. అది విషయం. ఏంటది? మీ మీసం, మీ గ్లామర్ పాయింట్ ఇవాళ చాలా క్యూట్ గా ట్రిమ్ చేశారు. ఒక్కసారి చూడండి. బాస్ ఫేస్ కట్ కి ఈ మీస కట్టు అదిరిపోయింది కదా. అవును బాస్, చాలా క్యూట్ గా ఉన్నారు. గంట నుంచి నా రూమ్ లోనే ఉన్నావు, అప్పుడు చెప్పలేదే? బహుశా మీకు పొగడతలు నచ్చవని చెప్పలేదేమో సార్. ఊరికే గ్యాస్ కొడితే నచ్చదు కానీ ఉన్నమాట అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను కదా. నేను వెళ్ళి పని చూసుకున్నా సార్. షూర్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటది? చాలా ఆర్టిస్టిక్ గా కట్ చేశారు సార్ మీసాన్ని. దాన్ని అలాగే మెయింటైన్ చేయండి ప్లీజ్. పొద్దున్నే షేవ్ చేస్తుంటే ఈ పక్కన కొంచెం తెగింది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ పక్కన కొంచెం కట్ చేశా. ఈ కాస్తకి అంత అందంగా ఉందా? ఎవరికి ఎక్కడ ఎంత అందంగా ఉంటుందో అతను భలేగా చెప్తాడు సార్. నువ్వు మెచ్చుకునేది అతన్నా నా మీసాన్నా? మిమ్మల్నే సార్. టీనేజ్ పాపల మధ్యలోకి ఓల్డేజ్ హిడింగ్ వచ్చింది ఏంట్రా? హిడంబిని కాదురా, జుట్టు పోలిగా భారతీయురాలిని, మదర్ ఇండియా. వాణ్ణి కొడితే నువ్వు షాక్ అయ్యావేట్రా తచ్చు వేధవా. బ్రూస్లీ బనేన్ వేసుకొని పారిపోతున్నాయట్రా. ఏ బ్రాసి చంపేస్తాను ఇంకోసారి బనేన్తో కనిపించావుంటే. నువ్వు తిట్టినా పర్వాలేదు కానీ కొట్టిన వంట మాత్రం చేస్తాను. ఈ గల్లికే రాని వల్ల వామ్మో. థ్యాంక్స్ మామగారు. ఈ రాస్కల్స్ రోజు ఈ బస్ స్టాప్ లో ఏడిపిస్తున్నారు. ఇవాళ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అనుకున్నా, ఇంతలో మీరొచ్చారు. బామ్మగారు మీ ఏజ్ ఎంత? జస్ట్ 64. 64 మాత్రమే. మరి జడేంటి, ఈ గెటప్ ఏంటి? ఏమే పిల్ల, 64 ఏళ్ళు వచ్చాయి కదా అని ముతక చీర కట్టుకొని నెరసిన జుట్టుతో ఈశ్వరమంటూ ఉండాలా? నేను 21st సెంచరీ లేడీని. ఇదిగో అందరూ నాలాగే ఉండండి, లేకపోతే ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో ఆడవాళ్ళు ఎంత చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నా అణిచి పెట్టేస్తారు. కట్టు బొట్టు టేస్ట్ అన్నిట్లో మన ఫ్రీడమ్ మనకు ఉండాలి. మన క్యారెక్టర్ మనం పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలి. ఏదైనా ఫైట్ చేసి సాధించాలి. కరాటే, కంప్యూటర్ నేర్చుకోవాలి. భరతనాట్యం, బడిత పూజ కూడా రావాలి. హ్యాపీగా నవ్వుతూ ఛాలెంజ్ గా బతికేయాలి. మీ మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి బామ్మగారు. వెరీ గుడ్. నా ఇన్స్పిరేషన్ తోనే మీరు అనుకున్నది సాధించండి. ఆల్ ద బెస్ట్. జీవితమే పువ్వాట, ఆడుకో సయ్యాట. జీవితమే పువ్వాట, ఆడుకో సై. మాధవి, ఏవే లవ్ మ్యారేజ్ చేసుకున్నావుటగా? ఇతనేనా? మాది లవ్ మ్యారేజే. 50 ఏళ్ల క్రితం శ్రావణ మంగళవారం పట్టు పరికిని కట్టుకొని పేరంటానికి వెళుతుంటే టక్కున చేయబట్టుకున్నాడు మీ తాత. ఒళ్ళంతా జువ్వున షాకు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పట్టు పట్టి ఆయన్నే పెళ్లి చేసుకున్నాను. మీరు చాలా గొప్పవాళ్ళు బామ్మగారు. ఏమండి,
బామ్మ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు ఓహో. చిన్నప్పుడు నేను ఈవిడ దగ్గరే పెరిగాను. చాలా సంతోషం. పదండి బామ్మగారు లోపలికి. ఏ మీరిద్దరు ఏదో సినిమాకో షికార్కో వెళుతున్నట్టుంది. నేనేమైనా డిస్టర్బ్ చేశానా? డిస్టర్బెన్సా పాడా? ఇంకా నేను పదండి లోపలికి. రా బామ్మ. రండి బామ్మగారు రండి. నీ టేస్ట్ బాగుందయ్యా, నువ్వు నాకు నచ్చావు. అన్నట్టు మీ అమ్మ నాన్నకు నీ మీద కోపం పోయిందా? నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారా? లేదు బామ్మ. పర్వాలేదు మాధవి, రేపు నీ కడుపున ఏ ఎన్టీఆర్ పుట్టాడనుకో, ఆ మనవడు డాన్స్ చూడ్డానికి వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమయ్యా, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? పాపం వాళ్ళ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్లో పోయారు. ఏమండి, బామ్మగారికి 50 ఏళ్ల కొడుకు కోడలు ఈ మధ్యన యాక్సిడెంట్ లో పోయారు. మన చేతుల్లో ఏముందయ్యా, అంతా భగవంతుడి ఆట. ఇంకా నా మాడు పెళ్లి బాధ్యతలున్నాయి నా మీద. వాడా అమెరికాలో ఉన్నాడు. వాడి పెళ్లి సంబంధం కోసమే ఎల్లుండి ఢిల్లీ వెళ్ళాలి. అయితే అప్పటిదాకా మా ఇంట్లోనే ఉండు బామ్మ. అవును బామ్మగారు, మిమ్మల్ని చూస్తుంటే మా బంధువులందరినీ చూసినంత ఆనందంగా ఉంది. మీరు ఇక్కడే ఉండండి. మీ కుర్ర జంట మధ్య నేనెందుకయ్యా? ప్లీజ్ బామ్మ. అది కాదమ్మా. బామ్మగారు మీరు ఇక్కడే ఉండండి అన్నానా? ఇందులో డబ్బులున్నాయా? నేను జాగ్రత్త పెడతానండి. రివాల్వర్ ఉందయ్యా. అమ్మో, అయితే మీరే పట్టుకోండి. బామ్మగారిని జాగ్రత్త తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళు. రా బామ్మ. తీసుకెళ్ళు. అమ్ము, ఇక చూసుకోవా అందట. ఇలా మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎంత కాలమైందో బామ్మగారు. తెగ నవ్వించేస్తున్నారు. అవును బామ్మగారు, మా ఆయన ఎంత చక్కిలు పెట్టినా ఇంత నవ్వు రాదు. 2 జోకర్లు నాకే పెడితే ఇంకో జోకర్ నీకేలా వస్తుంది? మోసం చేయకు. ఇది రాంగ్ షో కాదు, డీల్ షో. రాంగ్ షో అంతే. కాదు, డీల్ షో అంటే చెప్తే ఏమిటి ఆ గోలా? ఈ వేళంతా నవ్వుకుంటూనే ఉన్నాం. ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను. పేకాట దగ్గర కొట్టుకుంటున్నారు. వెళ్ళి 4 తగిలించండి. అమ్మో, వాళ్ళనే దొండకాయ వేయించినట్టు వేయించాలి. ఉండండి, నేను చెబుతాను. కాదు, డీల్ షో నాకు చెప్పి నువ్వు